హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి వంకాయ బెండకాయ రోటి పచ్చడి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మీ ఇంట్లో ఏమైనా 3 బెండకాయలు కానీ ఒక వంకాయ ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఒక వంకాయ కానీ 3 బెండకాయలు కానీ ఎవరికి సరిపోదండి. ఏది ఫ్రై చేసినా కానీ ఏది సరిపోదు. కాబట్టి ఇలా 2 కంబైన్ చేసేసి పచ్చడి చేసేసుకోవచ్చు ఈజీగా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక వంకాయ, 3 బెండకాయలు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, సగం ఉల్లిపాయ, పచ్చి కొత్తిమీర తీసుకోవాలి. చింతపండు వచ్చేసరికి ఒక 10 నిమిషాల ముందు నీళ్లు పోసేసుకొని నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని మనం వంకాయలు, బెండకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆ వాటర్లో వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకబెట్టేసుకోండి. ముక్క ఉడికే వరకు ఉడకబెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి బెండకాయ కూడా గుజ్జు ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి. ఒక 10 నిమిషాలు అలా ఉడకబెట్టుకోండి. మన అన్నంలోకి ఫ్రై ఉన్నా కానీ, సాంబార్ ఉన్నా కానీ మనకి ఒక ముద్ద నెయ్యి వేసుకొని పచ్చడి తింటేనే ఆ టేస్ట్ వేరండి. సో తప్పకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. తర్వాత రోల్ పెట్టేసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు, తగినంత ఉప్పు, పచ్చి కొత్తిమీర వేసేసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకోండి. దంచేసుకున్నాక ఇందాక ఉడకపెట్టుకున్న వంకాయలు, బెండకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు దంచేసుకోండి. మీకు రోల్ లేకపోయినా మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. సగం ఉల్లిపాయ వేసేసుకొని దంచుకుంటే మనం ఈజీగా టేస్టీగా బెండకాయ వంకాయ పచ్చడి రెడీ అండి. నెయ్యి వేసేసుకొని అన్నంలో ఇలా తిని చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఏమీగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.